Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. తెలుగులో చేసింది తక్కువ మంది హీరోస్ తనే కదా మీరు నెక్స్ట్ అంటే ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళతో బన్నీతో అండ్ వరుణ్ తేజ్ తో అండ్ రామ్ తో ముగ్గురులో చాలా మూడు డిఫరెంట్ క్వాలిటీస్ చూసుంటారు. సో బన్నీలో బాగా నచ్చింది అంటే యాక్టింగ్ వైజ్ కానీ స్క్రీన్ మీద ఆయన నాకు ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్లీ చూసేదానికి సింపుల్గా ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా సింపుల్గా చేస్తారు, అది స్క్రీన్ మీద వావ్ అనిపిస్తుంది. ఏంటి మ్యాజిక్ ఇది అని ఈజీగా చేస్తారు. యాక్చువల్లీ ప్రాక్టీస్ చేసి కష్టం చేసి ఏముండదా, రెడీ జగజిగా చేస్తారు, అది వావ్ అనుకుంటుంది. ఈవెన్ షూటింగ్లో అంటే చాలా హ్యాపీగా. నేను ఒక మాట అడిగాను ఆయన్ని, చాలా ఎక్స్ట్రాండరీగా చెప్పారు. అన్నీ ఉంది కదా మీ దగ్గర, ఇంకేం కావాలి, ఇంకా ఏమరా ఎందుకు ఫిలం, అది ఏంటో తెలియదు నాకు, ఫిలం అంటే అంత ఇది అని ఇంకేం చెప్పలేదు. నాకు ఎగ్జైట్మెంట్ ఓన్లీ మూవీస్ అంతే. ఆ వర్డ్ ఉంది కదా, యాక్చువల్లీ చాలామంది మూవీస్లో ఉంటారు, నేనేమో అది చేయాలి ఇది చేయాలా అని డ్రీమ్స్ ఉంటుంది. ఆయనకేమంటే డ్రీమే ఫిలం. నాకు ఫిలం అంతే అంత ఇది అని అప్పుడే తెలిసింది, ఎక్కడో వెళ్ళిపోతారు వీళ్ళు అంత. ఓకే, చెప్పేటప్పుడు కూడా అంత ఎగ్జైట్ అయ్యి చెప్తూ ఉంటారా? జెన్యూనిటీ ఉంది అది. ఓకే, రియల్గా నేను ఫిలిం అంత లవ్ చేస్తాను అనేది ఉంది కదా. అవును, అది ఫిలిం లవర్స్ మాత్రమే తెలుస్తుంది. మీరు కూడా ఫిలిం లవర్ కాబట్టి యు నో వెరీ వెల్, బెటర్ దెన్ అదర్స్. బట్ ఆఫ్టర్ పుష్ప 2 అనిపించిందా బన్నీ పాన్ వరల్డ్ స్టార్ అయిపోతారు? ఈరోజు ఆయన అప్పుడే తెలిసింది, ఆయనకి అందరికీ తెలుసు. యాక్చువల్లీ అలో ఇండియా వాచే, నేను ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అని, డాన్సరు, పర్ఫార్మెన్సు, ఆ మేనరిజమ్స్ అన్నీ అందుకే అక్కడ ఉన్నారు. ఎవరు ఎక్కడ ఉంటారంటే బికాస్ ఆఫ్ దేర్ యోగ్యత అంటారు కన్నడలో, రెండూ ఉండాలి, అది రెండు ఉంది. బెస్ట్ క్వాలిటీ ఏంటి బన్నీలో మీకు బాగా నచ్చింది ఆఫ్ స్క్రీన్? వెరీ క్యాజువల్గా ఉంటారు, వెరీ సింపుల్గా ఉంటారు, వెరీ ఈజీ టు వర్క్ విత్ హిమ్. యాక్చువల్లీ వెరీ లవబుల్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఓకే, అండ్ వరుణ్ తేజ్ వెరీ కామ్. అంటే నేను ఎక్కువ స్క్రీన్ షేరింగ్ లేదు ఆ ఫిలంలో, ఎప్పుడో ఒకసారి మీట్ చేశాను. ఈజ్ వెరీ, నేను ఒకే ఒకసారి మీట్ చేశాను ఆ ఫిలంలో, కాంబినేషన్ అంత లేదు. ఓకే, ఈ ఫిలంలో ఈయన అంటే వెరీ రామ్ గారు, హీ నోస్ సో మెనీ థింగ్స్, వెరీ ఇంటెలిజెంట్. ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ ఏజ్కి ఇంత ఎక్కడి నుంచి వచ్చింది అనిపిస్తుంది. ఈయనకి ఇంత థాట్స్, ఇంత ఒక మెచ్యూరిటీ ఎలా వచ్చింది అని. హీ సో ఇన్నోసెంట్గా కనబడతారు, హీ సో నాలెడ్జబుల్ యాక్చువల్లీ. ఓకే, ఈజ్ రియలీ వెరీ జెన్యూన్ అనిపిస్తుంది. మంచి ఫైటింగ్ సీన్స్ ఉన్నాయి ఇద్దరికి. ఫైట్ అనేది చాలా ఉంది ఆయన. అంటే యాక్చువల్గా మీరు ఒక పెద్ద డైరెక్టర్ అండ్ ఒక స్టార్ హీరో, వేరే లాంగ్వేజ్లో చేసేటప్పుడు హీరోతో ఫైట్ ఈక్వల్గా ఉండాలనే చూస్తాం డెఫినెట్గా, ఎవరైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని మూవీస్ ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, అక్కడ రిలీజ్ అవుతుంది. అక్కడ ఫ్యాన్స్ కానీ లేకపోతే అక్కడ సినిమా ఇండస్ట్రీ కానీ. నేను అలాంటి ఫిలిం ఒప్పుకోరా? లేదంటే అది బాగుండదు యాక్చువల్లీ. అంతే, అకార్డింగ్ టు మై దిస్ ఐ కెనాట్ యాక్చువల్లీ నా ఫ్యాన్స్కి డిసప్పాయింట్ చేయకూడదు బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఇది. నేను అందుకే ఫస్టే అది అనుకుంటాను యాక్చువల్లీ, ఇలా ఉంటేనే చేస్తాను నేను ఇలాంటి క్యారెక్టర్. ఏమైనా రాంగ్గా ఫైట్ చేసేది అలాంటిది ఏమైనా హర్ట్ అయ్యే ఇలాంటి సీన్ ఉంటే, ఈవెన్ దో ఇట్ రిక్వైర్స్ ఫర్ ది మూవీ అంటేనే కూడా బెటర్ యూ గో ఫర్ సంబడి ఎల్స్, నేను చెయ్యను అనే చెప్పేస్తాను. ఓకే, అలాంటి ఏం లేదు, ఒక ఎక్స్ట్రాండరీగా ఉంది, ఏమారా నాకు ఇష్టమవుతుంది, ఒక సబ్జెక్ట్లో కూడా ఒక మంచి ఇది ఉంది అంటేనే చేస్తాను. నరేషన్ చేసేటప్పుడు చెప్పేస్తారు క్లియర్గా. అలా ఉంటే నేనే ఒప్పుకోను, అది బెస్ట్ కదా అసలుకి. అంతే అదేం నేను వై షుడ్ ఐ జడ్జ్ యాక్చువల్లీ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. నాకు ఇష్టం ఉందో లేదో అనేదంటే, నేను చేసేకి అవుతుందా లేదా అని. అవును, నాకేమైనా డిస్కంఫర్ట్ అయితే లేదు అని చెప్తాను అంతే, వచ్చిన తర్వాత చెప్పకూడదు అది. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.